బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. సమాజాన్ని మేల్కొల్పేలా వార్తా కథనాలను సృజనాత్మకతతో ప్రచురించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ వారి ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్షాప్ బాపట్లలోని సాయిరాం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రారంభ సూచికగా జ్యోతి వెలిగించారు. వార్త కథనాల ప్రచురణ, ఛానల్స్లో ప్రసారమయ్యే వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం అతిథులను పిఐబి అధికారులు సత్కరించారు. వాస్తవాలను మాత్రమే వెలుగులోకి తీసుకురావాలని మీడియా ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. ప్రజాప్రయోజనమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. Organizing in Bapatla district for the welfare and for the community. ఫోటో సంబంధించిన వివిధ శాఖలు, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సబార్డినేట్ ఆఫీసర్స్, వాటి పబ్లిసిటీ యాక్టివిటీస్తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి పనితీరు, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఒక భాగంలాగా పనిచేస్తుంది సార్. As both of us to disseminate information in a systematic and streamlined manner so that the targeted people can benefit. ఎవరైతే టార్గెటెడ్ బెనిఫిషియర్స్ ఉన్నారో వేరే స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. సో దాని యొక్క డైరెక్ట్ బెనిఫిషియర్స్ ఎవరు ఉన్నారో, ఎందుకంటే వాళ్ళు చాలామందికి తీసుకుంటే అవేర్నెస్ ఉండదు. ఈదర్ బికాస్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లో లెవెల్స్ ఆఫ్ లిటరసీ అవ్వచ్చు, వేరే రీజన్స్ వల్ల ఇనఫ్ అవేర్నెస్ ఆఫ్ స్కీమ్స్ ఉండకపోవచ్చు. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద వర్క్షాప్ ఈస్ టు మీకు అందరికీ అవేర్నెస్ ఉంది, లేదనట్లేదు, బట్ మనకు తెలియని కూడా చాలా ఉంటాయి. సో అవి కూడా తెలుసుకొని ప్రజలకి ఇంకా మంచి పద్ధతుల్లో అందించే విధంగా మేము రిక్వెస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో బాపట్ల ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ ఈ వర్క్షాప్. బాపట్ల ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3-4 టైమ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, గుంటూరులో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో బట్ బాపట్ల మనం చేయలేదు. 2022లో డిస్ట్రిక్ట్ ఫామ్ అయ్యాక దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ హియర్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దిస్ వర్క్షాప్. వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది. సిన్స్ ఐ వాజ్ డైరెక్టర్ అగ్రికల్చర్ అండ్ ఉంది, బట్ మెజారిటీలో ఇక్కడ ఎక్కువగా అందరికీ కూడా పిఐబి వారు ఏర్పాటు చేసిన వార్తాలాప్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లాలో ఉన్న ప్రముఖమైన పాత్రికేయులకి ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యం. మనం అందరం కూడా ఎక్కువ తెలుసుకోవటం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో అని తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ఐఏఎస్ అధికారులకి కూడా మొన్ననే 31 జూలై నా ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ని నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేశాను. ఐఏఎస్ అధికారులు కూడా కొన్ని కోర్సెస్ చేయాలి. కంపల్సరీ అవన్నీ కోర్సెస్ చేసి ఊరికే దాన్ని చదవడం కాదు, దాని తర్వాత క్విజ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కనీసం మనకు 80% పాస్ పర్సంటేజ్, అందరికీ 50% ఉంటే ఐఏఎస్ అధికారులకి 80%. సో అది నేను పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడే డాక్టర్ అనిత గారు చాలా చక్కగా, ఆమె కూడా జర్నలిజంలో ఒక శాస్త్రవేత్తలు మనం చెప్పచ్చు. యూనివర్సిటీలో చెప్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెకి స్టూడెంట్. ప్రతి ఒక్క జాబ్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఆ జాబ్లో ఉన్నటువంటి కంటెంట్. జర్నలిజం అనే ఒక ప్రొఫెషన్కి వర్తిస్తుంది. ఇప్పుడే నేను డైరెక్ట్గా కూడా చెప్తా ఉన్నాను. ఇన్ఫాక్ట్ మై ఫాదర్ యూస్ టు బి రిపోర్టర్. నాన్నగారు చదువు అయిన తర్వాత కర్ణాటకలో చిత్రదుర్గ జిల్లాలో అప్పుడే చాలా ఫేమస్. కొన్ని ఆర్టికల్స్ కొన్ని నెలలు రాస్తారు.